సార్ ఇప్పుడు ఈ అంశం ఇలా ఉంటే ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్గా ఉన్నది, వాళ్ళిద్దరూ ముందుండి నడిపిస్తున్నారని. సో కంపేరిటివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం హోదా ఉంచినా రాకపోయినా అన్నది వాళ్ళు చూపించే చొరవని ఏ రకంగా చూడాలి సార్? వాస్తవంగా కవిత నిన్న మాట్లాడుతూ జగన్ 2.0 నాకు చాలా ఇష్టం అని వ్యాఖ్యానించారు. అవును. సో జగన్ చేస్తున్న మొదటి పొరపాటు ఏంటంటే ప్రతిపక్ష అసెంబ్లీకి పోకపోవడం. అసెంబ్లీలో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. సో అసెంబ్లీలో పోకపోవటానికి ఒక ఎమోషనల్ కారణం ఉంటే అది వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలేదు అంటే ఒక ఎమోషనల్ కారణం చూపెట్టి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోనన్నాడు. అంటే ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది అని. వ్యక్తిగతమైన రాజకీయపరమైన దాడి కాదు అది. వ్యక్తిగతమైన స్థాయిలో నీచమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకునే రీతిలో వైసీపీ వ్యవహరించిన తీరు, అందువల్ల అక్కడేమో సానుభూతికి అవకాశం వచ్చింది. వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చేవరకు ఏంటి, పర్సనల్ అంబిషన్, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తలేరు అన్నది పంచాయతీ. సో అక్కడేమో నన్ను అవమానించారు వ్యక్తిగతంగా గనక నేను వెళ్ళడం లేదని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి దూరం అయితే, నాకు హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అందుకు నేను రావడం లేదని జగన్మోహన్ రెడ్డి. ఇది సానుభూతి తెచ్చే పని కాదు, అంశం కాదు కదా. మీకు అట్లా అంటే మీకు ఒక్క సీట్ వచ్చినప్పుడు కూడా నా పార్టీ వాళ్ళు వెళ్తుంటారు కదా. ఇప్పుడు బీజేపీకి 2018లో తెలంగాణలో ఒకటే సీట్ వచ్చింది, రాజాసింగ్. నాకు ఒక్కటే వచ్చింది కదా, నేను పోనని ఆయన అసెంబ్లీ పోకుంటుండలే కదా. సో అందువల్ల ఇప్పుడు సిపిఐకి నేను సాంబశివరావు ఒక్కటే సీట్ వచ్చింది కదా. ఆ ఒక్క సీటు కూడా సిపిఐ ఆయన రోజు మాట్లాడుతున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి. ఎవరు మాట్లాడకపోయినా రైజ్ చేశాడు, కార్మికుల గురించి కష్టజీవుల గురించి మాట్లాడుతున్నాడు కదా. అందువల్ల ఒక్కడున్నారా నలుగురున్నారా అని కాదు, నీ పాత్రను పోషించాలి. సో అందువల్ల ఆయన ఆ కాంటెక్స్ట్ ఒకటి. అది కూడా ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోను అన్నది ఎప్పుడు టర్మ్ ఎండింగ్లో, జగన్మోహన్ రెడ్డి టర్మ్ బిగినింగ్లో పోనంటున్నాడు. టర్మ్ ఎండింగ్ వేరు. టర్మ్ ఎండింగ్ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో వెళ్ళడం వేరు, టర్మ్ బిగినింగ్లో పోవడం ఏంటి ఎవరైనా. సో ఇది రెండవ ఫ్యాక్టర్. అందువల్ల ఒకటి అసెంబ్లీకి పోకపోవడం అనేది మొదటి అంశం. రెండవ అంశం ఏంటి, అసలు క్షేత్రస్థాయిలో కూడా చాలా చోట్ల నాకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే స్థాయిలో వైసీపీ ఫీల్డ్లో లేదు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఉన్నట్లుగా కాంగ్రెస్ పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో లేదు. లీడర్లు స్టేట్మెంట్లు ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి తమ వారిపైన దాడులు జరిగితే ఓదార్పు యాత్రలకు వెళ్ళడము మినహా ప్రజా సమస్యలపైన సమీకరించి నిలదీయడం, దానికి ఒక కారణం కూడా కావచ్చు, ఇంకా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అసంతృప్తి రాలేదు. ఎందుకంటే ఇప్పటికూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో కొన్ని స్కీములు ఇప్పుడు ఇవ్వడం లేదు కదా అనే ఒక భావన ఉంది. అదే సమయంలో గ్రామ స్థాయిలో కూడా రోడ్లు బాగైనాయి, అతుకుల గొంతులాగా ఉండేవి, కనీసం రోడ్లు మంచిగానైనా సంతృప్తి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది అని అనుకోను. సో అందువల్ల ఇంకా పొలిటికల్ సిచ్యువేషన్ తమకు అనుకూలంగా రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దామని కూడా లేకపోవచ్చు. తర్వాత టీడీపీ ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న అటాక్ వల్ల కావచ్చు, డిమారలైజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోతే అనీమియా వస్తుంది, రక్తహీనతలాగా పొలిటికల్ అనీమియా. వైసీపీ పొలిటికల్ అనీమియాతో బాధపడుతుంది వైసీపీ. సో ఆ పొలిటికల్ అనీమియా వల్ల కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ కార్యాచరణ లేదు. ఇది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే పోలరైజేషన్. తమకు ఎలాగూ ఓట్లు పడతాయి, కూటమి పట్ల వ్యతిరేకత వస్తే తమకు కాకపోతే ఎవరికి వస్తాయి అనేటువంటి ఒక భావన కూడా ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలోమో కాంపిటేటివ్ అపోజిషన్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తే అటు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అక్కడ కాంపిటేటివ్ అపోజిషన్ లేదు. అంటే అపోజిషన్ స్పేస్లో కాంపిటీషన్ లేకపోవడం వల్ల బహుశా కాంప్లజెన్సీ జగన్లో పెరిగి ఉంటుంది, ఉదాసీనత. ఏమవుతుంది, వ్యతిరేకత మాకే కదా రావాల్సింది ఆటోమేటిక్గా అని. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే జగన్కు మీకు ఇక్కడ బీఆర్ఎస్కు ఏమో అనివార్యం కదా, పక్కన బీజేపీ ఉన్నది, వీళ్ళు ఖాళీగా కూర్చుంటే బీజేపీ వచ్చేస్తుంది. సో కొద్దిగా ఒక్కరోజు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు రూము. సో అలా ఉన్న స్పేస్. సో ఇక్కడ కాంపిటేటివ్ అపోజిషన్ ఉంది. అనివార్యంగా బీఆర్ఎస్ ఇక్కడ ఫైట్ కాకపోతే ఇది ఫైట్ ఫర్ సర్వైవల్ కదా. సో అక్కడలాగా ఆంధ్రప్రదేశ్ లాంటి లగ్జరీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న లగ్జరీ బీఆర్ఎస్కి లేదు.
ఇట్ కెనాట్ రిలీష్. కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం, విరామం తీసుకుందాం అంటే అవకాశమే లేదు కదా, బీజేపీ వచ్చేస్తే ఫీల్డ్లోకి నువ్వు రాకపోతే. సో అక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా అనేది థర్డ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి. ఆయన సన్నిహితులు చెప్పేది ఏంటంటే ఆయన భరించలేడు అవమానాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవమానాన్ని భరించాడు. 23 మంది ఆంధ్రప్రదేశ్కు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చిన నాయకుడైనా, తన వయసులో చిన్నవాడైనా, తన చిరకాల మిత్రుడు ప్రత్యర్థి అయిన రాజశేఖర రెడ్డి కొడుకు పాలించిన అపోజిషన్లో నిలబడి చంద్రబాబు నాయుడు ఫైట్ చేశాడు. ఆయన ఆఖరికి నీచమైన స్థాయికి ఆయన భార్య గురించి వ్యాఖ్యలు చేసిన ఆల్ దట్ ఇయర్ ఫేస్డ్, ఆ విషమంతా మింగాడు. సో అందువల్ల అతనికి ప్రజలు సానుకూలంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక సహనము లేదు అని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హాలుసినేషన్లో ఉన్నాడు అని నా నమ్మకం. హాలుసినేషన్ అంటే భ్రమ, తాను బాగా చేశాడు కానీ ప్రజలు ఎందుకు ఓడించారు అని. చంద్రబాబు నాయుడుకు కూడా ఈ భావన ఉండే మొదట్లో 2019 ఎలక్షన్ల తర్వాత నేను ఏం తప్పు చేశాను, నన్ను ఇంత తక్కువగా ఎందుకు ఓడించారు, నేను ప్రజలకు అంత ఇబ్బంది పెట్టానా అని స్టేట్మెంట్లు ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు కుడ్ రియలైజ్ ఇమీడియట్ కొంత బయటపడ్డాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసి రావడంతో ఊపొచ్చేసింది. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి స్టిల్ అనేబుల్ టు యాక్సెప్ట్. సో పొలిటికల్ రియాలిటీని మనం అంగీకరించకపోతే పొలిటికల్ రియాలిటీని మార్చుకోలేము. ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్ను అంగీకరించాలి ఫస్ట్, తర్వాత కదా మార్చుకుంటాం. సిచ్యువేషన్ని అంగీకరించకపోతే మార్చుకోవడం ఎలా? ఇప్పుడు మీరు ఆకలితో ఇంటికి వచ్చారు, ఆ వంట ఆహారం లేదు, ఏం చేయాలి? ఆహారం లేదు, ఆహారం రెడీగా లేదు, అసలు రెడీగా ఉండాల్సిందే, ఎప్పుడైనా రెడీగా ఉండేది, ఈసారి ఎందుకు లేదు? మరి నేను ఎప్పుడు ముందే ఇవన్నీ అనుకున్నారు అనుకోని ఏమన్నా వస్తుందా? రియాలిటీ ఆహారం లేదు, ఏం చేయాలి? వెంటనే కుక్కర్ ఆన్ చేసి వంటన్నా వండుకోవాలి, లేదంటే స్విగ్గీ జొమాటోనన్నా నొక్కాలి. ఇక రెండే కదా పద్ధతులు. ఇది కాదు, అసలు అట్లా కాదు, అసలు నా భార్య ఎప్పుడైనా వండి పెట్టేది, ఇవాళ ఎందుకు వండి పెట్టలేదు? అసలు భార్య వండి పెట్టకుండా ఉండదు, వండి పెట్టకపోయినా నాకు చెప్పేది కదా, నాకు చెప్పుడు నేను బయట తినచ్చేటండి కదా అని ఇట్లా చర్చించుకుంటూ కూర్చున్నా అనుకో, అన్న ఆకలి తీరుతుందా? సో యూ అండర్స్టాండ్ ద రియాలిటీ. ఏ కారణాలు ఏదైనా వంట కాలేదు. సో స్టార్ట్, నీకు ఓపిక ఉంటే కుక్కర్ ఆన్ చేయి, గ్యాస్ స్టవ్ ఆన్ చేయి, లేదంటే స్విగ్గీ నొక్కు, జొమాటో నొక్కు. ఈ రెండు కాదంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా? స్టిల్ అనేబుల్ టు బిలీవ్ నేను కరెక్టు, నా విధానాలు కరెక్టు, నేను అద్భుతంగా పాలించాను, ఈ ప్రజలే ఎందుకు ఓటేశారో నాకు అర్థం కావడం లేదు అని. అలా అర్థం కాకపోతే కష్టం. సమ్వన్ హూ కెనాట్ యాక్సెప్ట్ ద రియాలిటీ విల్ నెవర్ ఫేస్ ఇట్. అందువల్ల ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ ద రియాలిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఫేస్ ఇట్ కదా.